హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో చెక్క పకోడీ చూపిస్తున్నానండి. వీటినే రిబ్బన్ పకోడీ అని కూడా అంటారు. ఎక్కువగా మనము బయట స్వీట్ షాపుల్లో తెచ్చుకుంటూ ఉంటాం కదా, అంతకన్నా టేస్టీగా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు వీడియోలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో 10 నుంచి 12 వరకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వీటిని కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఎక్కడా కూడా తొక్కులు కానీ గింజలు కానీ లేకుండా బాగా మెత్తగా చేసుకోవాలి. అంటే బరగ్గా ఉంటే మళ్ళీ మనం పకోడీ వేసేటప్పుడు ఆ గిద్దల్లో దిగవు కదా, అందుకని ఇలా మెత్తగా చేసుకున్నాక ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 2 స్పూన్లు వాము వేసుకొని పొడి చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదండి, కొంచెం బరగ్గా ఉన్నా పర్వాలేదు, గిద్దల్లో దిగుతుంది కదా. ఇప్పుడు ఒక బేసన్ తీసుకొని దీంట్లో జల్లెడ పెట్టుకొని 3 కప్పులు బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. పిండి మెత్తగా ఉన్నా కానీ ఒకసారి జల్లించుకోవాలి. పిండి బరగ్గా ఉంటే పకోడీ గట్టిగా వస్తాయండి. కొంచెం బరకున్నా కానీ పోతుంది కదా జల్లించుకుంటే. ఈ చెక్క పకోడీ చూపించమని మన సబ్స్క్రైబర్ అడిగి చాలా రోజులైందండి. ఈ పండగలు ఫంక్షన్ల వల్ల నాకు కొంచెం లేట్ అయింది. లేట్ అయినా కానీ మీరు అడిగిన రెసిపీస్ అయితే తప్పకుండా చూపిస్తాను. ఇలా పిండి అంతా కూడా జల్లించుకున్న తర్వాత దీంట్లో ఒక 3 స్పూన్లు బటర్ వేసుకోవాలి. బటర్ లేకపోతే వెన్నపూస వేసుకోవచ్చు, లేదంటే కాచిన నూనె వేసుకోవచ్చండి. బటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని 1 స్పూన్ ఉప్పు, మెత్తగా చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్టు, వాము కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే పచ్చిమిర్చి బదులు కారం అయినా వేసుకోవచ్చండి. ఈ పచ్చిమిర్చి పేస్టు కారం ఎక్కువ అవుతుందేమోనని కొంచెం పక్కన పెట్టానండి, కానీ సరిపోయింది నాకు. ఇది కలిపిన తర్వాత చూస్తే ఇంకా పడుతుంది అనిపించి మిగతాది కూడా వేసేసాను. నేను వేసిన దానికైతే ఈ 12 పచ్చిమిరపకాయలు కరెక్ట్గా సరిపోయింది. తర్వాత దీంట్లో 1 చిటికెడు పసుపు కూడా వేసుకొని కలుపుకుంటే కలర్ బాగా వస్తాయి. తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా కలపకూడదండి, కొంచెమే వాటర్ పోసి గట్టిగా కలిపితే మనకి పకోడీలు కూడా తినేటప్పుడు కటకటలాడుతూ ఉంటాయి. అలా కాకుండా సరిపడినన్ని వాటర్ పోసి చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మన చేతికి అస్సలు అంటకూడదు, పిండి ముద్ద కూడా గట్టిగా లేకుండా ఉండాలి. ఇలా చేశాక పిండి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. నాకైతే ఈ స్టాండ్ స్టవ్ కొన్నప్పుడే వచ్చిందండి. ఈ స్టాండ్ హైట్ తక్కువగా ఉండటం వలన ఆయిల్ త్వరగా హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగేలోపు ఈ పిండి రెడీ చేసుకుందాము. చక్రాల గిద్దలకి మనకి ఇలా 2 హోల్స్ ఉండే ప్లేట్ వస్తుంది కదా, అది పెట్టుకోవాలండి. చెక్క పకోడీలకి కొన్ని గిద్దలకైతే 1 హోలే ఉంటుంది, వెడల్పుగా ఉంటుంది. వీటికైతే చెక్క పకోడీ బాగా వస్తాయి. ఇలా గిద్దల్లో పిండి పెట్టుకొని రెడీ చేసుకోవాలి. ఆయిల్ కాగిందో లేదో చూడాలంటే ఈ విధంగా కొంచెం పిండి వేస్తే పైకి తేలినట్లయితే ఇంకా ఆయిల్ కరెక్ట్గా కాగినట్లే. ఇప్పుడు దీంట్లో రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఈ విధంగా ఒత్తుకోవాలి. మనకి షేప్ అదే ఉంది కాబట్టి చక్కగా ఈజీగా వస్తాయండి. చక్రాల్లాగే ఇవి కూడా. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకోవాలి. ఒక సైడ్ ఇలా ఈ గరిటతో కొంచెం తట్టి చూసినట్లయితే మనకి క్రిస్పీగా గట్టిగా తగిలినట్లయితే ఒక సైడ్ కాలినట్లే. అప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని తీసుకోవాలి. ఒకటి వేసి తీసిన తర్వాత ఒక 30-40 సెకండ్స్ గ్యాప్ ఉంచి రెండోది వేయాలండి. ఆయిల్ కాగిందో లేదో చూసుకొని. ఆయిల్ హీట్ తగ్గితే ఇవి గట్టిగా వచ్చేస్తాయి. ఇలా కొంచెం ఒకదానికి ఇంకోదానికి గ్యాప్ ఇచ్చి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. ఇలా తీసుకున్న తర్వాత పక్కన ఒక ప్లేట్లో ఇంకొక చిల్లులుగట్టు పెట్టుకొని ఈ విధంగా వేసుకున్నట్లయితే ఆయిల్ అంతా కూడా పోతుంది. తర్వాత వాటిని బాక్స్లో వేసుకోవచ్చు. చూశారు కదా, చాలా ఈజీగా క్రిస్పీగా చెక్క పకోడీ రెడీ అయిపోయినాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.